గత ప్రభుత్వంలో జరిగిన మద్యం అక్రమాలపై సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సిట్ చీఫ్ గా విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబును నియమించారు. సిఐడి డీజీపీ ఆధ్వర్యంలో సిట్ పనిచేస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం. సిట్ దర్యాప్తునకు అన్ని రకాల అధికారాలు కల్పించింది. మద్యం అక్రమాలకు సంబంధించి రికార్డులు సీజ్ చేసే అధికారం కూడా ఇచ్చింది ఏపీ సర్కార్. సిట్ బృందంలో ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం ఎస్పీ ఎల్ సుబ్బారాయుడున్నారు. అలాగే ఒంగోలు అడిషనల్ ఎస్పీ ఆర్వివి, సిఐడి అడిషనల్ ఎస్పీ ఆర్ శ్రీహరిబాబు, డోన్ డీఎస్పీ పి శ్రీనివాస్, ఇన్స్పెక్టర్లు కె శివాజీ, సిహెచ్ నాగ శ్రీనివాస్ ఉన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన మద్యం అక్రమాలపై సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సిట్ చీఫ్ గా విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబును నియమించారు. సిట్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసన్న ఫోన్ లైన్ లో ఉన్నారు. ప్రసన్న, అంటే ఇది ఒక కీలక పరిణామంగా మనం చూడొచ్చు. 2019 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు, అంటే మొన్న మార్చి వరకు జరిగిన మద్యం లావాదేవీలకు సంబంధించి సిట్ ఏర్పాటు చేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే మద్యం అక్రమాలు విపరీతంగా జరిగే ఈ పీరియడ్ లో 2019-24 మధ్య 5 ఏళ్ల కాలంలో 90,000 కోట్ల రూపాయలు నగదు లావాదేవీలు జరిగాయి. అంటే మద్యం వ్యాపారం చేసినప్పుడు డైరెక్ట్ గా నగదు తీసుకున్న పరిస్థితి, డిజిటల్ లావాదేవీలు, యూపీఐ లావాదేవీలు కాకుండా దీంట్లో అది స్కామ్ జరిగిందని అప్పట్లో ఉన్న ప్రతిపక్షం టీడీపీ ఇతర పార్టీలు విమర్శించడం జరిగింది. అధికారంలోకి వచ్చాయి కాబట్టి కూటమిగా దీని మీద సిట్ ఏర్పాటు జరిగింది. మరి సిట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది, 7 సభ్యుల అధికారుల బృందం దర్యాప్తు తర్వాత ఎలాంటి విషయాలు బయటకు వస్తాయనేది మనం చూడాల్సింది. థ్యాంక్ యూ.